ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, ప్రతి ఉదయము దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ పరిశుద్ధ గ్రంథములో నుండి మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు, మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున మీ దివ్యమైన లేఖన భాగాన్ని మేము చదువుకొని ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరు మాకు బోధించి నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న మరి అబ్రాము, లోతు మరి ఒకరికి ఒకరు మరి వేరైపోయినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేశాం. ఎందుకు వారు వేరవలసి వచ్చింది? వారిద్దరికీ విరోధం ఏమైనా వచ్చిందా అని అంటే వారిద్దరికీ ఏ విధమైన విరోధము రాలేదు. కానీ వారి యొక్క సంపద, ఆస్తి, వారు నివసిస్తున్న ప్రదేశము వారికి చాలకపోవడం వలననో మరి ఎందుచేతననో అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మరి కలహం పుట్టినప్పుడు అబ్రాము మరి ప్రేమపూర్వకంగా లోతును మరి నీవు వేరుగా ఉండు అని చెప్పి లోతును మరి అడగటం, మరి లోతు సొదొమ గొమొర్రా ప్రాంతమును ఎంచుకోవడం మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం. దేవుని పిల్లలారా, ఆ తరువాత ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు చదువుకున్నటువంటి లేఖనంలో 13వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యము ఇలా వ్రాయబడి ఉంది. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. దేవుని పిల్లలారా, అబ్రాము దేవుని వాగ్దానము చేత, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళి మరలా దేవుని చేత క్రమపరచబడి దేవుడు ఏ దేశములోనికి వెళ్ళమన్నాడో ఆ వాగ్దాన దేశమునకు వచ్చి మొదట స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి స్థానంలోనే మరి తన గుడారమును వేసుకుని దేవునికి మరి దేవుని నామమున ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. అయితే మరి అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు కలహం పుట్టినప్పుడు లోతు నీకు ఇష్టమైన మరి దిక్కును నీవు ఎంచుకో అని అంటే లోతు యెరూషలేము మరి ఆ యొక్క మరి సొదొమ గొమొర్రా పట్టణాలను చూసి మరి సోయరు దగ్గర మరి లోతు తన గుడారమును వేసుకున్నాడని, సొదొమ గొమొర్రా పట్టణాలకు దగ్గరగా మరి తన గుడారమును వేసుకున్నాడని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. మరి లోతు సొదొమ గొమొర్రాల దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. అబ్రాము మాత్రం దేవుని యొక్క వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలోనే ఉన్నాడు. దేవుని పిల్లరా, కనాను దేశంలో ఉన్న అబ్రహాము దగ్గరకు మరి దేవుడు వచ్చి ప్రత్యక్షమే అంటున్నాడు కదా. మరి లోతు దూరమైన
మరి ఆ యొక్క దుఃఖములో అబ్రాము ఉండి ఉండవచ్చు. ఇప్పటి వరకు కలుస్తున్నటువంటి తన సహోదరుని కుమారుడు ఈ రోజున ఎడబాటును కలిగి ఉండటాన్ని బట్టి కొద్దిగా మరి దుఃఖములో ఉండి ఉండవచ్చు. అయితే ఆ దుఃఖమును మానుపుటకు దేవుడు మరి అబ్రామునకు ప్రత్యక్షమై మరి ఆయన అంటున్నాడు కదా 14వ వచనంలో, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అని దేవుడు తాను మొదటి పిలిచినటువంటి మరి ఆ మొదటి పిలుపునకు ఆ వాగ్దానాన్ని అబ్రాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోతైతే సొదొమ గొమొర్రాల మధ్య తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ ప్రజలు ఎలాంటి వారు అనంటే వారు స్వలింగ సంపర్కులు. ప్రియదేని పిల్లలరా, మనం చూస్తే వారు ఎంతటి ఘోరమైన దుష్కార్యం చేయడానికి ప్రయత్నం చేశారు అంటే మరి మానవ రూపంలో వచ్చిన దేవదూతలను సహితం వారు పాడు చేయాలని ఆలోచన కలిగినటువంటి దుర్మార్గమైన దుష్టులైన ప్రజల మధ్య లోతు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవుడు పిలిచింది అబ్రామునే, లోతును కాదు. కాబట్టి 14వ వచనంలో దేవుడు అబ్రాము దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతను మరి అబ్రామును చూస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమే అంటున్నాడు కదా, నీవు చూస్తున్నటువంటి ఈ దేశమును నీకును నీ సంతానానికి నేను వాగ్దానం చేశాను కదా, దానిని మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. ఎవడైనా నీ సంతానాన్ని లెక్కించాలనుకుంటే మరి వాడి వల్ల కాదు అని చెప్పి దేవుడు ఇక్కడ అబ్రాముతో తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. ప్రియదేవుని పిల్లలారా, మరి దేవుడు మరి నువ్వు పలానా దేశానికి వెళ్ళు అనంటే అబ్రాము ఆ దేశానికి వెళ్ళటం, అక్కడ తన గుడారాన్ని వేసుకోవడం, స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు ఎక్కడా చేసుకోలేదు అబ్రాము. ప్రియదేవుని పిల్లరా, మరి దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుని మాట చొప్పున ఆ దేశమునకు వెళ్ళు, ఆ ప్రాంతంలో నివసించు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ తన గుడారమును వేసుకొని అక్కడ దేవునికి బలిపీఠం కట్టడం, అక్కడ దేవుని నామమున ప్రార్థన చేయటం, ఇది అబ్రాము అలవాటుగా మారిపోయింది. ప్రియదేవుని పిల్లరా, దేవుడు తను చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మరి ప్రతిసారి మరి అబ్రాముకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నాడు. అబ్రాము కూడా దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని మాటను నమ్మి ఒక చోట స్థిర నివాసము లేకుండా ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎక్కడ మరి ఎక్కడ నీవు నిలుచుండమంటే అక్కడ నిలవటం, దేవుని మాటకు విధేయత చూపటం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మరి స్థిర నివాసము ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోవడం కోసం అబ్రాము దేవుని అనుసరించలా. దేవుని పిల్ల పరమ కనాను చేరటానికి అనగా పరలోక రాజ్యములో మరి స్థిర నివాసం కోసం అబ్రాము పాకులనినట్లుగా, పరిగెట్టినట్లుగా, నడిచినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లరా, ఎలాంటి స్థిరమైన నివాసాన్ని మరి ఏర్పరచుకోకుండా గుడారాలలో నివసిస్తూ సంచరిస్తూనే ఉన్నాడు. దేవుని మాట చొప్పున వెళుతూనే ఉన్నాడు. దేవుని పిల్లరా, ఇది దేవునిపై అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనకు రుజువు చేస్తూ ఉంది. అబ్రాము ఎంత విశ్వాసం ఉంచాడండి. మరి నమ్మటానికి వీలు లేనటువంటి ఆ దినాన్న మరి దేవుని మాట విన్నాడు. దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆ యొక్క కుతూహలంతో సత్యాన్వేషణ ఉన్న వ్యక్తికి దేవుని స్వరం వినబడినప్పుడు ఇది సాక్షాత్తు దేవుని స్వరమే, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, యెహోవా అను నామం కలిగిన దేవుడని ఆయన మాటకు విధేయత చూపాడు. ఆయన మరి నీ ఇంటి నుండి, నీ యొక్క బంధువుల నుండి, నీవు నివసిస్తున్న ప్రదేశం నుండి వేరైపోయాడు. అబ్రాము ఎవరు? అన్యుడు, ఒక అన్యుడు
దేవుని మాట విని ధన్యుడైపోయిన విధమును మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కాదు. దేవుని పిల్లారా, మరి ఆ విశ్వాసాన్ని బట్టి అతను మరి అబ్రాము దేవుని మాటకు విధేయత చూపిస్తూ సంచరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అతను తన విశ్వాసానికి మరి ప్రతిఫలంగా కనానుకు కాదు ఆయన చేరేది, పరలోకం చేరాలని, పరలోకాన్ని పొందుకోవాలని ఎదురు చూశాడు. దేవుని పిల్లారా, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎలా అనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆయన ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కారణం ఏమిటి? దేని పిల్లలరా ఇక్కడ చెప్తా ఉన్నాడు, మరి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంటండి. దేని పిల్లల పరమ కనాను చేరుకోవాలని అబ్రహాము ఎంతో మరి ఎదురు చూచిన మరి ఆ యొక్క ధన్యతను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేని పిల్లరా, విశ్వాసులమైన మనం కూడా ఈ రోజున మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎంత భాగ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, నా ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసులమైన మనము కూడా ఈ లోకంలో ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎంత భాగ్యవంతులమైనా సరే అబ్రహాముల దేవుని యొక్క ఆజ్ఞల చొప్పుననే ఈ లోకంలో జీవించాలని దేవుడు మరి ఏ ఆజ్ఞ ప్రకారము జీవించమన్నాడో అదే ఆజ్ఞను పాటిస్తూ జీవించాడు. విశ్వాసులమైన మనము కూడా మరి అబ్రహాముల దేవుని ఆజ్ఞల చొప్పుననే ఈ లోకములో జీవించాలని, మన స్థిరమైన నివాసము పరలోకములోనే ఉందని మరిచిపోకుండా అబ్రహాముల దేవునిని హత్తుకొని మనం జీవించాలి. అబ్రహాము విశ్వాసము ఎంత ఉన్నతమైనదో నా ప్రియ దేవుని పిల్లలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎంత గొప్ప మరి మాటలు మరి ఇక్కడ దేవుడు రాయించాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి భూమి మీద లేదు. మరి మన ఐడెంటిటీ ఈ భూమి మీద ఉందేమో, అది తాత్కాలికమైనదే. శాశ్వతమైన పౌరస్థితి మనకు పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరొక లేఖనం మనం చూసినట్లయితే 1 కొరింథీ 7వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకములో మనం జీవించింది కేవలము నటన. మరి మనం జీవిస్తున్న ఈ జీవితము నటన. కానీ అబ్రాము జీవితంలో నటించేటువంటి నటన జీవితము మనం ఎక్కడ చూడలేం. అబ్రాము దేవుని యొక్క మరి దేవుని పైన అచంచలమైన విశ్వాసముతో దేవుడు ఎక్కడ మరి నివాసం ఉండమన్నాడు అక్కడ నివాసం ఉంటూ దేవుని మాటను జవదాటకుండా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మరి ఆ పరలోకపు ఆ పరమ కణానికి చేరాలని, ఆ పరలోక రాజ్యము చేరాలని నిత్యము పాటుపడ్డాడండి. ప్రియదేని పిల్లరా, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి. ఒకవేళ ఈ లోక నటనతో నీవు కలిసిపోయావంటే ఆ నిత్య రాజ్యమును కోల్పోతావు. కాబట్టి అబ్రాముల ఆ నిత్య రాజ్యం చేరాలని మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మాట వింటూ ముందుకు కొనసాగాలి. లోతు మరి అబ్రాముకు వేరైపోయిన తర్వాత మరి తన జీవితం ఎలా మారిందో మరి తరువాత అధ్యాయాలలో మనం ధ్యానం చేయబోతాం. దేవుని పిల్లలారా, అబ్రహాముల మరి ఈ లోక నటనతో మన జీవితాన్ని పాడు చేసుకొనకుండా దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ అబ్రాము ఆ పరమ కణాను చేరుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేశాడో అదే ప్రయత్నము ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా మరి దేవుని ఆజ్ఞలను, దేవుని మాటకు విధేయత చూపుతూ అబ్రహాముల మరి మనము కూడా ఆ పరమకరాన్ని చేరడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో మనలను మనం సరి చేసుకుందాం. అబ్రాము ఏ రీతిగా ఆ పరమ కణానులో మరి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ముందుకు కొనసాగాడో అలా మనం కొనసాగుదాం. దేవుడు మనలను అలాగున నడిపించునుగాక. ప్రార్థన.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, నీకు వందనాలయ్యా. నీవు పిలిచిన పిలుపుకు విధేయుడై అబ్రాము ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాడో, ఆయన విశ్వాసము అచంచలమైనది. అలాంటి అచంచలమైన విశ్వాసముతో ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నప్పుడు నాయన, ఈ లోక నటనతో మేము నాయనా ఇదిగో లాగివేయబడకుండా ఇదిగో పరమ కణాను చేరేటువంటి ఆ చివరి దినం వరకు అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ ఆజ్ఞల చొప్పున నీ మాట చొప్పున నీ మార్గంలో నడిచే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహించమని ఈరోజు అబ్రహాము ఏ రీతిగా ఆ పరమ కణానుకు ఆయన చేరాలని పరుగులు పెట్టాడు, అదే పరుగు పందెములో మేము కూడా ఉండినట్లుగా ఆయన కుడికి ఎడమకు మేము తొలగిపోకుండా అయా నిన్నే చూస్తూ తిన్నని మార్గంలో నీ సన్నిధిలోనికి అయా మేము చేరేటట్టుగా మమ్మల్ని తయారు చేయమని, ఎవరైతే ఈ లోక నటనతో అయా నశించిపోతా ఉన్నారో అందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. అందరిని రక్షించండి. నీ నామమును ఎరిగిన ప్రజలందరూ అయా ఇదిగో నీ నామమును ఎరగని వారు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. ఇదిగో నీ నామమును ఎరిగి నీ యందు విశ్వాసం ఉంచి నిజమైన దేవుడవు నీవే అని వారు కూడా నన్ను తెలుసుకొని ఆ పరమ కణానుకు చేరేటువంటి ఆ ధన్యతను వారు కూడా పొందుకున్నట్లుగా అనేకమైన వారిని, నీ బిడ్డలైన వారిని అయా ఇదిగో నీ నామం ఎరిగిన వారికి పరిచయం చేసేవారిగా తయారు చేయమని, నీ సువార్త పనిలో యవనులను అయినా వృద్ధులను చిన్నవారు మొదలుకొని పెద్దవారిని అందరినీ వాడుకోనమని, ఏ మాధ్యమ చేతనైనాను నీ నామము అందరికీ ప్రకటింపబడాలి తండ్రి. అన్ని విషయాలలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను అయా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మరొక నూతన దయాకిరీటం వారికి అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.